సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో వారి యొక్క రాశి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మన తెలుగు సంవత్సరం కాకపోయినా 2026లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనకి విశ్లేషణ ఇవ్వడానికి ఉమాగారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. సో 2026 అయితే రాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మొత్తం జనవరి 1 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు నా రాశి ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ నేను జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపారం పెట్టాలి అన్న ఆలోచన ఉంటుంది. మరి ఈ వ్యాపారం ఈ టైంలో పెట్టొచ్చా అని ఎన్నో కొత్త కొత్త సందేహాలు అయితే ఉంటూ ఉంటాయి. మరి అలా మనం మాట్లాడుకుంటే ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది, కెరియర్ పరంగా, విద్య పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. 2026 సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాకపోయినప్పటికీ కూడా ఒక డేట్ మారిన తర్వాత ఆ 2026లో పెట్టుకునేటువంటి కమిట్మెంట్స్ కానీ, ఇచ్చుకునేటువంటి మాటలు కానీ, చేయాల్సిన ప్రయత్నాలు కానీ, ఎన్నో అవకాశాల కోసం ఎదురుచూపులు కానీ చాలా ఉంటాయండి. ఈ రకంగా అసలు గ్రహ సంచారం అనేటువంటిది ఏ విధంగా మారబోతుందో మనం చెక్ చేస్తే, ముఖ్యంగా గురువు అనేటువంటి గ్రహము, బృహస్పతి అనేటువంటి గ్రహము 2 సార్లకి ట్రాన్సిట్ అవబోతున్నారండి. జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఆయన మిథున రాశిలో రిట్రోగ్రేషన్లో ఉంటే, జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా ఆయన కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉంటారండి. అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఆయన మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తారనమాట. అంటే ఈ సంవత్సరము గురుగ్రహ సంచారము మిథున, కర్కాటక, సింహరాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఈ సంవత్సరం గురుగ్రహ సంచారము మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం అనేటువంటిది జరుగుతోంది. శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కంప్లీట్గా సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే ఆయన యొక్క సంచారం చేయడం జరుగుతోందమ్మా. అయితే రాహు కేతుల యొక్క ట్రాన్సిట్లు ఎలా ఉన్నాయో మనం గమనిస్తే, రాహు కేతులు ఇద్దరూ కూడా 25వ తారీఖు నవంబర్ 2026 సంవత్సరము ఆ రోజున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి ప్రవేశించడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, ఈ రెండూ కూడా ఏకకాలంలోనే ట్రాన్సిట్ జరుగుతాయి. కాబట్టి ఈ ట్రాన్సిట్లు జరగబోతున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయండి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంవత్సర ఫలితాలన్నీ కూడా ఈ 4 గ్రహాల మీద ఆధారితంగా వెళ్తామమ్మా. అయితే ముఖ్యంగా అండి, మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని అంటే, మేషరాశి వాళ్ళకి గురుగ్రహ సంచారము 3, 4, 5 స్థానాల్లో జరుగుతుందండి ఈ సంవత్సరం. 3, 4, 5 స్థానాలు అంటే ఏంటంటే మిథున, కర్కాటక, సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. గురుడికి ఉండేటువంటి దృష్టిలు ఎప్పుడు కూడా 1, 5, 7, 9 దృష్టిలు గురుడు కలిగి ఉంటారనమాట. అంటే ఆయా స్థానాల మీద కూడా ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. సో జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటున్నాం కాబట్టి, జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు అనేటువంటి ఆయన 3వ స్థానం అయినటువంటి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 6 months కూడా కాస్త బంధువులతో చిన్న చిన్న విరోధాలు రావడం కానీ, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగువులు రావడం కానీ, లేకపోతే శరీరానికి సంబంధించిన బాధలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కానీ, జాబులో చికాకులు అనేటువంటివి పెరగడం కానీ జరిగే అవకాశం, కానీ వివాహ యోగము అనేటువంటిది పడుతుందండి. 9th and 12th లార్డ్ అయినటువంటి గురుడు 3rd హౌస్లో ఉండడం వల్ల వివాహ యోగము అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి ధనయోగము అనేటువంటిది ఏర్పడుతుంది. దాన ధర్మాలు చేసేటువంటి పనులు ఖచ్చితంగా ఈ 6 monthsలో ఖచ్చితంగా జరుగుతాయండి. పరిచయాలన్నీ కూడా నూతన పరిచయాలు, మంచి అవకాశాలకి దారితీసేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. తర్వాత జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురుడు అనేటువంటి ఆయన 4వ స్థానంలోకి వెళ్తారండి. 9th and 12th లార్డ్ ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారు. అయినా సరే గురుడు అంతగా యోగించకపోయినా స్వల్పంగా ఆయన యొక్క ప్రభావాలు ఇస్తారు. కాబట్టి ఆ టైంలో ఏంటి అంటే, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గురుడు వల్ల కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మనీ పరంగా చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. కానీ ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయండి. మళ్ళీ ఈ సమయంలో కూడా బంధువులతో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి రావడం, ఆర్థిక నష్టాలు అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. కానీ గృహయోగము అనేటువంటిది పడుతుందన్నమాట. అంటే ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, ల్యాండ్ కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం అద్భుతంగా కలిసి వస్తాయి. చిన్న చిన్న అవమానాలు, చికాకులు, మోసపోవడం లాంటివి మాత్రం ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ఉంటాయి. అయితే గురుడు మళ్ళా అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఎక్కడుంటారు, 5వ స్థానమైనటువంటి సింహరాశిలోకి ఆయన ప్రవేశం జరుగుతుందండి. 9th and 12th లార్డ్ పంచమంలో యోగిస్తారు. దీనివల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలగడం, విపరీతంగా డబ్బు సంపాదించడం కానీ,
అంటే 2026వ సంవత్సరం అంతట్లోనూ కూడా విశేషమైనటువంటి రాజయోగం మేషరాశి వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అంటే ఎండ్లో పడుతుందండి. 31వ తారీఖు దాటిన తర్వాత పడుతుంది, అక్టోబర్ 31 తర్వాత. సో ధనలాభం కలగడం కానీ, శుభవార్తలు వినడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, విపరీతంగా మోసపోయినటువంటి డబ్బు కానీ, కోల్పోయిన డబ్బు కానీ, పునర్వైభవం కానీ అంతా తిరిగి రావడం కానీ, వివాహాది శుభకార్యక్రమాలన్నీ కూడా జరగడం కానీ, సంతానాది విషయాల్లో శుభవార్తలు వినడం కానీ, ఆర్ లేకపోతే 5th హౌస్ కాబట్టి లవ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ, అవమానాలు పడిన చోటే మళ్ళీ గౌరవ మర్యాదలు పెంచుకోవడం కానీ, లవ్లో సక్సెస్ అనేటువంటిది, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా గురుబలం పెరగడం వల్ల లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందండి. ఆ లాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 6 months కూడా గురుడు 3rd హౌస్లో ఉన్నప్పుడు కొంచెం చికాకులు అనేటువంటివి కనబడతాయి. తర్వాత ఉండేటువంటి 4 months కూడా కొంచెం ఒడిదుడుకులు కనబడిన లాస్ట్ 2 monthsలో మాత్రం ఇక్కడ కోల్పోయింది, నష్టపోయింది మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. సో చాలా బాగుంటుంది. శని అనేటువంటి ఆయన 12వ స్థానంలో కంప్లీట్లీ సంచారం చేస్తున్నారు. అంటే ఏలినాటి శని అనేటువంటిది మేషరాశి వాళ్ళకి జరుగుతోంది. ఏలినాటి శనిలో మొదటిదండి, అంటే వ్యయ శని అన్నమాట. దీనివల్ల విచారము అంటే ఏదో ఒక విధంగా చిన్నగా బాధపడడం, టెన్షన్స్ అనేటువంటి పెరగడం, ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, పనులన్నీ ఆగిపోతున్నాయి అనేటువంటి ఒక బాధ లోపల వెంటాడుతూ ఉండడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడం కానీ, ఇంట్లో చిన్న గొడవలు చోటు చేసుకోవడం కానీ, చిన్న అవమానములు అనుమానములు రావడం కానీ, శత్రువుల వల్ల చిన్న ఇబ్బందులు రావడం కానీ, కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే రావడం, అది మళ్ళీ సాల్వ్ అయినప్పటికీ కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఈ 12వ స్థానంలో శని ఉండడం వల్ల జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఇదే కాకుండా రాహు కేతుల్ని కూడా మనం గమనిస్తే కనుక, రాహు అనేటువంటి ఆయన 10th and 11th హౌసెస్లో సంవత్సరకాలం అంతా కూడా యోగిస్తున్నారండి, చాలా బాగున్నారు. దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో మీకంటూ ఒక గొప్ప గుర్తింపు, రాణింపు అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. రాహు వల్ల ఎప్పుడూ కూడా మీకు ఏ దోషము పట్టట్లేదు. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని రాహు తప్పకుండా మీకు అందజేస్తారండి. ఇదే కాకుండా కేతు అనేటువంటి గ్రహాన్ని మనం చూస్తే కనుక, కేతు అనేటువంటి ఆయన అంతగా యోగించట్లేదు కాబట్టి కేతు యొక్క బలం పెరగడానికి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయగలిగితే స్థిరత్వము అనేటువంటిది బాగుంటుందండి. ఎందుకనంటే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందమ్మా. మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకనంటే కేతు కూడా బాగాలేదు, గురుడు కూడా ఫస్ట్ ఉండేటువంటి ఒక 10 months కూడా అంతగా బాగాలేదు కాబట్టి మనీ ఉంటాయి, మంచి పేరు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొంచెం మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ కానీ లేకపోతే చికాకులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కేతు కూడా మానసికమైన ఒత్తిడికే కారణం కాబట్టి, అధిపతి గణపతి కాబట్టి ఈ సంవత్సర కాలము కూడా గణపతి యొక్క ఆరాధన కానీ, లలితాదేవి యొక్క ఆరాధన కానీ చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. అయితే ఈ సంవత్సర కాలంలో బాగా కలిసి వచ్చేటువంటి నెలలు ఏంటి అంటే, రవి అనుకూలించడం వల్ల జనవరి 17వ తారీఖు అంటే సంవత్సరం స్టార్టింగ్లోనే జనవరి 17వ తారీఖు దగ్గర నుంచి మార్చి 17 దాకా రవి యోగిస్తున్నారండి. అంటే రాజయోగం పడుతుంది. ఆ 2 monthsలో గురుడు యోగించకపోయినా రవి యోగించడం వల్ల పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, విదేశీ యోగాలు అనుకూలించడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ అన్నీ బాగుంటాయి. మళ్ళా తిరిగి జూన్ 17 దగ్గర నుంచి జూలై 17 దాకా అద్భుతంగా కలిసి వస్తుంది. మళ్ళా తిరిగి సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా 6వ స్థానంలో రవి యోగించడం వల్ల శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, శత్రు బాధ నుంచి బయటపడడం కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, నెగటివిటీ ఏమున్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏదైనా తట్టుకుని నిలబడగలను అనేటువంటి ఒక ప్రోత్సాహంతోనూ ఉత్సాహంతోనూ ముందుకు వెళ్ళడం కానీ ఈ యొక్క మాసాల్లో చాలా బాగా కనబడుతుందండి. సో మీరు చెప్పినట్టుగా ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటిస్తే మేషరాశి వారికి బాగానే ఉంటుందంటారు? బాగుంటుందమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది. 2026లో కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఈ టైం అయితే బాగుంటుందా, ఇప్పుడు నాకు ఓకేనా అని జాతకం చూపించుకొని వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. 2026 కాదండి, జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఏ ఉద్యోగం నాకు బాగా సూట్ అవుతుంది, ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మైటల్ లైఫ్లోకి ఏ టైంలో వెళ్తే బాగా సఫలీకృతం అవుతాయి, సంతాన విషయంలో ఎలాంటి గుడ్ న్యూస్ అనేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏ దోషం ఉన్న జాతకంలో ఏదైనా ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నివారణకి కూడా తప్పకుండా నేను ఒక బాధ్యతగా తీసుకొని చేయించడం వలన అయితేనేమి, ఏదైనా ఒక పర్సనల్ చార్టే కాకుండా గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.
తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.